అర్జున్ గారు వాళ్ళ అమ్మాయిని హీరోయిన్‌గా పెట్టి డైరెక్ట్ చేస్తూ, ప్రొడ్యూస్ చేసుకుంటున్న సినిమా 'సీతా పయనం'. ఈ సినిమాలో ముందుగా హీరోగా విశ్వక్సేన్ అనుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఇంకా ఇష్యూ జరిగాక విశ్వక్సేన్ ఇందులోంచి తప్పుకోవడం కరెక్టా? కాదా? అనే చర్చలు కూడా జరిగాయి. ఇంకా మూవీకి సంబంధించిన కంటెంట్ వచ్చాక ఈ సినిమాని ఆయన మిస్ చేసుకున్నారా? మిస్ చేసుకోవడమే మంచిదా? అనే విషయం తెలుసుకుందామని చాలామంది చూస్తున్నారు. ఇంక ఈ సినిమా టీజర్ చూసాక నాకేమనిపించిందంటే ఆయన ఈ సినిమా నుంచి తప్పుకోవడమే మంచిదేమో అనిపించింది. ఎందుకంటే ఈ టీజర్‌లో హీరో క్యారెక్టర్ ఏమి అంతగా హైలైట్ అవ్వలేదు. ఒకవేళ విశ్వక్సేన్ గారు యాక్ట్ చేసుంటే ఆ క్యారెక్టర్‌ని కొంచెం టీజర్‌లో లేపేవారేమో కానీ, ఇప్పుడైతే టీజర్‌లో అంతగా హైలైట్ చేయలేదు కాబట్టి తప్పుకోవడమే మంచిదేమో అనిపించింది. అలాగే కనిపించిన కథ చూస్తే ఈయనకి సెట్ అయ్యే కథలా కూడా అనిపించలేదు. ఇంక అర్జున్ గారు వాళ్ళ కూతుర్ని హీరోయిన్‌గా పెట్టుకొని స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షను, ప్రొడ్యూసర్‌గా అన్నీ చేస్తున్నప్పుడు ఆ క్యారెక్టర్ హైలైట్ అయ్యేలాగా ఇంపార్టెన్స్ ఉండేలాగా చూసుకుంటారేమో అనిపించింది. ఇంక టీజర్ చూస్తున్నప్పుడు నాకైతే పాజిటివ్ వైబే వచ్చింది. ఇంక ఈ టీజర్ చూస్తుంటే ఈ సినిమా రోడ్ జర్నీలో సాగే ప్రేమ కథనైతే తెలుస్తుంది. ఇంకా ఆ ప్రేమని టీజర్‌లో మంచి ఫీల్‌తో బానే చూపించారనిపించింది. అలా చూపించడానికి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా బాగా హెల్ప్ అయిందనిపించింది. ఇంక హీరోయిన్ అయితే చూడడానికి బానే ఉంది. అలాగే యాక్టింగ్ కూడా బాగానే చేసింది కానీ, కొన్ని షాట్స్‌లో చూస్తున్నప్పుడు కొంచెం ఏజ్డ్ పర్సన్‌లా అనిపించింది. ఇంక సినిమాలో హీరో అయితే చూడడానికి ఫ్రెష్ లుక్స్‌తో, మంచి కటౌట్‌తో బాగున్నాడు. అలాగే పెర్ఫార్మన్స్ కూడా బానే చేశాడనిపించింది. టీజర్ అంతా ఒక మంచి వైబ్‌లో అలా బానే ఉందనిపించే టైంలో అర్జున్ గారు, ఆయన మేనల్లుడు ధ్రువ సర్జా గారు ఉన్నారనే విషయాన్ని కొంచెం ఎలివేట్ చేసుకుంటూ చెప్పారు. అది మాత్రం టీజర్ ఫ్లోకి కొంచెం అతికిచ్చిన ఫీలింగొచ్చింది. ఇంకా అనూప్ రూబెన్స్ గారి నుంచి మ్యూజిక్ వచ్చి చాలా కాలమైంది. ఇక టీజర్‌లో మ్యూజిక్ వింటుంటే ఈ సినిమాకి మంచి ఆల్బమే ఇచ్చారనిపించింది. ఇంక ఈ టీజర్ మీరు చూసుంటే మీకేమనిపించిందనేది కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.